హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ అప్పిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన బయటకు వచ్చేది ఎవరి కోసమో తెలియదు కానీ నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల కోసం వస్తున్నారా, వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం వస్తున్నారా ఆంధ్రప్రదేశ్ అనేది తెలియదు కానీ నిజంగా మీమర్స్ కోసం అంటే ఆయన్ని ఒక జోకర్ గా, ఒక కమెడియన్ గా చూడడానికి మాత్రం చాలా మంది యూట్యూబర్స్ కి, సోషల్ మీడియా వాళ్ళకి స్టఫ్ ఇవ్వటం కోసం వస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. నిజంగా ఆయన ఏది మాట్లాడినా సెన్సేషన్ అయిపోతుందండి. ట్రెండింగ్ లో ఉంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే ఒక నెల రోజులకి సరిపడా స్టఫ్ ని యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నారు. నిజంగా మీరు జనాలకి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, మీ ఎడమ చేతి నుంచి ఇదిలించింది కూడా లేదు. కానీ యూట్యూబర్స్ మాత్రం మీ వల్ల బ్రతుకుతున్నారు సార్. లేకపోతే ఈ స్థాయిలో ఉంటుందా? మీరు వచ్చి 30 ఏళ్ళు నాదే అంటారు. గతంలో వాళ్ళేమో తీసుకొచ్చి 2017లో అన్నారు, 2014లో అన్నారు, 2022లో అన్నాడు. ఇంకా ఆయనకి 30 ఏళ్ళు అవ్వట్లేదా అనేది ఒకటి. ఎంటుక కూడా పీకలేరు అన్నదాన్ని గతంలో మాట్లాడిన దానికి ఆల్రెడీ పీకేశారు కదా, ఇంకా 11కి వచ్చి ఇంకేం పీకలరా బాబు అని చెప్పుకోగలరు. ఎందుకు కింద నీళ్లు పోతే మళ్ళీ మనం తీసుకుని మళ్ళీ ఎత్తుకోలేం కదా అని ఒకటి. ఈయన మరి రాసేవాళ్ళైనా కొంచెం మంచిగా రాసి ఉండరా బాబు. ఈయన ప్రతిసారి ఇలా దొరికేస్తే ఎలాగా? నిజంగా అంటే రాసేవాడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ట్రోల్ అవ్వాలి, కామెడీగా అనిపించాలి. ఈ ట్రోలర్స్కి, మీమర్స్కి వీళ్ళ కంటెంట్ కోసం ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా అనుకునే విధంగా రాస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత కామెడీగా ఎందుకు మాట్లాడతారు? ఆయన ఏమన్నా పెద్ద కామెడీ ఆయనతో కాదుగా. ఆయన మంచి నాయకుడు. చాలా మంది జనాల దగ్గర ఎన్నో లక్షల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి. ఆయన అలా ఎలా చేసేస్తారండి బాబు? మీరు చేయకండి కొంచెం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మీరు అలా అప్పుడప్పుడు రండి. ఇంకా మీరు పాదయాత్రలు చేయాలని చెప్పి యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించినటువంటి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మీమర్స్, సోషల్ మీడియా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మీరు పెట్టే ముద్దులు, ముచ్చట్లు, మీరు చేసేటువంటి కళ్ళు ఉబ్బిపోవటాలు, కాళ్ళు పగిలిపోవటాలు, లేదంటే ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా మీరు బయటకు వస్తేనే చూడగలుగుతాం. అవన్నిటి మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మీరు రావాలి, ప్రజల కోసం మీరు ఏదో చేస్తున్నట్టు ఇచ్చే బిల్డప్లు చూడాలి. కరెక్ట్గా ఎవరో టైంకి ఒక వ్యక్తి వస్తాడు, కాళ్ళ మీద పడతాడు, అన్నా నువ్వే దిక్కన్నా అంటాడు. లేదంటే ఇంకొక వ్యక్తి వస్తాడు, శవ రాజకీయం అంటాడు. శవం అక్కడ కనిపించింది అనగానే మీరు వెళ్ళి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కోసం పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు మామూలు ఫ్యాన్స్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శవం దగ్గరికి వెళ్ళి ఆ శవం ముందు ఉండిన తర్వాత మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి బేభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడో అదేంటి సినిమా, స్పైడర్ సినిమాలో డైరెక్టర్ సూర్య గారు ఆ సినిమాలో యాక్టింగ్ చూపిస్తే అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇంకెవ్వరు ఎక్కడ చూడాల. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న టైప్లో మీ దగ్గర కనిపిస్తాయి. కానీ మరి అలాంటి దాన్ని మీరు వచ్చినప్పుడు మంచిగా ఇవ్వాలి. వెయిట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో ఎవరు ఈయన ఎక్కడ పోతారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయం కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అలా దరిద్రంగా తయారైపోయారు మీకులాగా. నిజంగా ఇలాంటి కొంచెం పక్కన పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పక్కన పెట్టి కొన్ని మంచి కార్యక్రమాలు చూపించండి అయ్యా. ఆయన కూడా సంతోషపడతాడు. ఆయన కార్యకర్తలకు ఏదో ఆయన కొంచెం సందేశం ఇచ్చుకున్న ఉన్నోళ్ళందరూ పారిపోతున్నారు, 4 సినిమా డైలాగులు వేద్దాం అని చెప్పి 4 డైలాగులు రాసుకొస్తే దాన్ని కూడా కామెడీ చేసేస్తే ఎలారా బాబు? వాళ్ళు కూడా పోయేటట్టున్నారు. నాయకులు ఎలాగో పోయారు, తెల్లి కూడా పోయారు. మీరు కూడా ఇలా చేస్తే నన్ను ఇంకా రాజకీయ భవిష్యత్తే మొత్తం నాశనం అయిపోద్ది, కొంచెం ఆలోచించండి నాయన అన్నట్టు ఆయన బతుకులు ఆడుకుంటున్నాడు. ఓ పక్కేమో వాళ్ళు మళ్ళీ లేపుకోవాల్సిన పరిస్థితి. అన్నిటికి మళ్ళీ సోషల్ మీడియా మళ్ళీ వాళ్ళకి మళ్ళీ టార్గెట్. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా మళ్ళీ అన్ని తిప్పుకొట్టాలి. మళ్ళీ అదొక పంచాయతీ. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అప్పుడప్పుడు రండి బయటికి. యూట్యూబర్స్ మీ వల్ల బ్రతుకుతున్నారు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా. సో మీరు ఎప్పుడు ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేస్తారా? మీ ముద్దులు, లిప్ కిస్సులు ఇవన్నీ కూడా చాలామంది ఏగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడన్నా 7 దగ్గర మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కోసం చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇంకొక ఎంటుకు ముక్క 30 ఇయర్స్ కాకుండా కొత్తగా ఏదన్నా రాసి ఇవ్వండి అని చెప్పి ఆయనకి ఇచ్చేటువంటి రైటర్స్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. కొత్తగా డైలాగులు ఏదన్నా ఇంకొక డైలాగు నా వెంటుకు కాకుండా ఇంకొక ఏదన్నా పిక్కొండరా, నా ఇది కూడా పీకలేరు, నన్ను దాటి మీరు ముందుకు వెళ్ళలేరు
మా కార్యకర్తల కన్నా ముందు నన్ను దాటాలి, ఇవి కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి.